హాయ్ టు ఆల్. ఈ తాండ్రా మళ్ళీ 8 పళ్ళతో చేయడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో కొంచెం 8 కాయలు 10 కాయలు 10 పళ్ళతో కొంచెం కొంచెం క్వాంటిటీస్ మనం చేసుకుని ఎండబెట్టేస్తూ ఉంటే సంవత్సరానికి సరిపడా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడకుండా. అదే ఒక చాలా ఎక్కువ పళ్ళు మనం చేయటం కష్టమే, ఎండబెట్టుకోవడం కూడా కష్టమే. ఈ విధంగా కొంచెం కొంచెం క్వాంటిటీస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసామంటే ఇది చాలా బాగా వస్తుందన్నమాట. నేనైతే ఇలాగే చేస్తున్నాను. దీని ప్రొసీజర్ అంతా కూడా నేను ఆల్రెడీ 3 days ago ఒకటి అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఇక్కడ పెడతానండి. ఎవరైనా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. Thank you very much for watching my video. Thank you. ఇది ఎండిపోయిందండి. ఎంత బాగా అట్లా వచ్చేసిందో చూడండి. అచ్చు అలాగ చక్కగా లేచి వచ్చేసింది. అబ్బబ్బా, ఎంత గోల్డ్ కలర్లో ఎంత బాగా అలా అసలు దేనికి అతుక్కోకుండా కరెక్ట్గా నాలుగో రోజు ఇవాళ చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం స్మాల్ పీసెస్ కింద కట్ చేసి ఇంకొక రోజు ఎండబెట్టాలన్నమాట. ఎండబెడితే చక్కగా అసలు కొంచెం స్టిఫ్గా అలా వస్తాయి. సంవత్సరం మొత్తం కాదు, సంవత్సరం పైనే ఇంకా మంచిగా నిలవ ఉంటాయి అన్నమాట. అసలు ఇది ప్రిజర్వేటివ్స్ అనేది లేదండి. ఏమీ ప్రిజర్వేటివ్స్ లేవు అసలు. జస్ట్ మ్యాంగో జ్యూస్, కొంచెం బెల్లం, అంతే. అది కూడా ఈ పులుపుగా ఉందని బెల్లం వేసాం, కానీ చాలా స్వీట్గా ఉన్న మ్యాంగో అయితే అసలు ఏం అవసరం లేదండి. ఓన్లీ మ్యాంగో జ్యూస్, నో ప్రిజర్వేటివ్స్. ఈ సైడ్స్ ఉన్న సన్న రిబ్బన్స్ లాగా వచ్చినాయి అన్నమాట అవి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వెరీ నైస్.